తిరుపతి రైల్వే స్టేషన్లో 311 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రధాన పునరాభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జనరల్ మేనేజర్ గుంతకల్లు డివిజన్లోని తిరుచానూరు, రాజంపేట మరియు కడప రైల్వే స్టేషన్లను కూడా తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జనవరి 31, 2025న గుంతకల్లు డివిజన్లోని తిరుపతి రైల్వే స్టేషన్తో పాటు ఇతర రైల్వే స్టేషన్లలో తనిఖీని నిర్వహించారు. ఆయనతో పాటు గుంతకల్లు డివిజన్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖాధికారులు ఈ తనిఖీలో పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 311 కోట్ల రూపాయల వ్యయంతో పునరాభివృద్ది చెందుతున్న తిరుపతి రైల్వే స్టేషన్ ను జనరల్ మేనేజర్ పరిశీలించారు. స్టేషన్ దక్షిణం వైపున బేస్మెంట్ ఫ్లోర్ నిర్మాణం, G+3 అంతస్తుల ఫ్రేమ్డ్ స్టేషన్ భవనం, గ్రానైట్ ఫ్లోరింగ్, 8 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటు మొదలైన వాటితో సహా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల పురోగతిపై ఆయన వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. పనులు నిర్వహించేటప్పుడు అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కడప రైల్వే స్టేషన్ తనిఖీలో ప్రయాణికుల సౌకర్యాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని మరియు స్టేషన్లోని క్యాటరింగ్ స్టాల్స్ లో ఉన్న ఆహార పదార్థాలను కూడా పరిశీలించారు.